శాస్త్రవేత్తలు అవ్వమని కాదు. ఒక శాస్త్రవేత్తకి చాలా ఓపిక ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, లేకపోతే ఒక దాని గురించి దాన్ని పరిశోధిస్తున్నాము అంటే కొన్ని వందల సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు శాస్త్రవేత్తలు. ఒక్కొక్క కోణంలో కొత్త కొత్త విషయాలు చెప్తుంటే వినడానికి ఎందుకు అంత కష్టంగా ఉంది? మన గురించే కదా. సైన్స్ అంటే సైన్స్ తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఆదిమ మానవుడు కాలం నుంచి ప్రతిరోజు మనిషి సుఖంగా బతకడం ఎట్లా అని ఆలోచించాడు. చదువు వచ్చా చదువు రాదా అనేది కాదు. జంతువుల్లో మనం కూడా ఒక జంతువులాగా, ఇప్పుడు కోతులు ఎట్లా ఉన్నాయో వాటిలాగే ఉండేవాళ్ళం మనం, కాకపోతే తోక ఉండేది కాదు అంతే. ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఈ స్టేజ్కి రావటానికి ఎంత కష్టం ఉందనుకుంటున్నారు? మనిషి చాలా స్వార్థపడు. ప్రతిరోజు వాడి సుఖం కోసమే, నేను కంఫర్టబుల్గా ఎట్లుండాలి, ఆహారాన్ని రేపెళ్ళి వేటాడి తెచ్చుకోవాలంటే ఒళ్ళు బద్ధకం. వేటాడకుండా మన ఇంటి దగ్గరే ఆహారం దొరికితే ఎట్లా? దానికి నాంది వ్యవసాయం. అట్లాగే పెంపుడు జంతువులు పెంచుకోవటం, కాపలా కోసం, సంతోషం కోసం, ఆహారం కోసం రకరకాలుగా యానిమల్ హస్బెండరీ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత నెమ్మదిగా మరి హాయిగా ప్రశాంతంగా తిన్నాడు, పడుకున్నాడు, నిద్రపోవాలి. ఏమో ఏ పూలు వచ్చి చంపేస్తుందో, ఏదొచ్చి కరుస్తుందో, ప్రశాంతంగా నిద్రపోవటం ఎట్లా? దాని ఆలోచనకు పునాదే ఇప్పుడు మనం వేసుకుంటున్న ఈ ఇళ్ళు. ఇవన్నీ ఏ జంతువు ప్రశాంతంగా పడుకోదు. మీరు చూడండి, మీ సరౌండింగ్స్లో ఉండే కుక్కల్ని, పిల్లుల్ని మీరు దగ్గరికి వెళ్ళగానే టక్కన అవి కళ్ళు తెరిచి చూస్తాయి. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాటికి. మనకు లేదు అది. మనం హాయిగా బయట వాతావరణంతో సంబంధం లేదు, బయట ఎండ వస్తుందా వర్షం వస్తుందా కూడా లేదు. లోపల వెళ్ళి హాయిగా ఏసీ వేసుకొని చేతిలో సెల్లు పట్టుకుంటే బయట ఏమైపోయినా తెలియదు. మరి దాని వెనక ఎంత కృషి ఎంత ఉంది కదా. ఎంతమంది శాస్త్రవేత్తలు ఎంత కష్టపడి ఎంత డిసిప్లిన్గా వాళ్ళు సాధిస్తేనే ఈరోజు మనం ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాం. అయితే మరి వాళ్ళందరూ సాధించేశారు, మనం సాధించాల్సింది ఇంకేం లేదనుకోకండి. ఆ సాధించే క్రమంలో కొన్ని మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు కూడా జరిగినాయి. ఏం జరిగినాయి? మన కంఫర్టబుల్ ఒక్కటే చూసుకున్నాం, పక్కన ఏమైపోతుందని చూడలా. దానివల్ల పరిసరాలన్నీ కూడా పాడైపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి నెక్స్ట్ అంటే సుస్థిరాభివృద్ధి. అంటే ఏంటి? పరిసరాల్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి, అవి పాడైపోకుండా మనం డెవలప్ అవ్వాలి, మన తర్వాత తరాల వాళ్ళకి అందించాలి. ఇప్పుడు కాన్సెప్ట్ అది. జీవించు జీవించనివ్వు. కరోనా వచ్చి మనకి ఇంట్లోంచి బయటికి రాకుండా చేస్తే తిరుమాడ వీధుల్లో రకరకాల జంతువులు తిరిగినాయంట, పందులతో సహా. పేపర్లో వేశారు. అంటే వాటిని రానియకుండా వాటి ప్లేస్ కూడా మనమే ఆక్యుపై చేసాం. మనకు బుద్ధి లేకపోతే ప్రకృతే మనకు బుద్ధి చెప్తుంది. ఆ సిద్ధాంతం డార్వినే చెప్పాడు కదా. జనాలు బాగా ఎక్కువైపోయినప్పుడు ఏదో ఒక ప్రళయం, ఈ కరోనా లాంటిది ఇంకేదైనా వస్తుంది. తట్టుకోగలిగిన వాళ్ళే బతుకుతారు, తట్టుకోలేని వాళ్ళు పోతారు. అట్లా మళ్ళీ మన జనాభా తగ్గించబడుతుంది. సో మనం ఎప్పుడూ కూడా ఇతర జీవుల పట్ల జాలి, దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉండాలి. మనము బాగుండాలి, మిగతా జంతువులు జీవులను కూడా ఉంచాలి.